సీసీటీవీ ఫుటేజెస్ అన్ని మనకు ఇన్వెస్టిగేషన్ ఏం డిస్క్లోజ్ చేసిందంటే శ్రీ ప్రవీణ్ కుమార్ పగడాల. హాయ్ గాయ్స్, రీసెంట్ గా ప్రవీణ్ కుమార్ పగడాల గారి కేసు అయితే ఇంటర్నెట్ లో చక్కర్లు కొడుతుంది కదా. సో దానికి ఏపీ పోలీస్ అయితే చెక్ పెట్టారు అనమాట. సో ఒక కంక్లూజన్ తీసుకొచ్చారు. ఏదైతే ప్రవీణ్ కుమార్ పగడాల గారి డెత్ ఉందో అది కంప్లీట్ గా యాక్సిడెంటల్ అని చెప్పేసి ప్రూవ్ చేశారు అనమాట. అండ్ ఇది సైంటిఫికల్లీ ప్రూవ్ చేశారు. పోస్ట్ మార్టం రిపోర్ట్ కూడా మన ముందు బయట పెట్టేశారు రీసెంట్ గా జరిగిన ప్రెస్ కాన్ఫరెన్స్ లో. పోస్ట్ మార్టం ఎగ్జామినేషన్ బై ద టీమ్ ఆఫ్ డాక్టర్స్. సో వాళ్ళు చెప్తున్న దాని ప్రకారం సో వాళ్ళకి సంబంధించిన ఏవైతే క్లూస్ ఉన్నాయో, సీసీటీవీ ఫోటోస్ ఉన్నాయో అవన్నీ వాళ్ళే పరిశీలించడం కాకుండా ఒక ఫారెన్సిక్ ఇన్స్టిట్యూట్ కి అయితే పంపించి సో ఇవన్నీ కరెక్టా కాదా అని చెప్పేసి కన్ఫర్మ్ చేసుకున్న తర్వాత ఈ డెత్ ఒక యాక్సిడెంట్ గా వాళ్ళైతే పరిగణలోకి తీసుకున్నారు అనమాట. సో విషయంలోకి వెళ్తే సో ఏపీ పోలీస్ చెప్తున్న దాని ప్రకారం సో ప్రవీణ్ కుమార్ పగడాల గారు మద్యం సేవించి అంటే డ్రింక్ చేసి డ్రైవ్ చేయడం వల్ల ఈ డెత్ కాస్ అని చెప్తున్నారు అనమాట. ఈ డెత్ కి రీజన్ అదని చెప్తున్నారు. సో ప్రవీణ్ కుమార్ పగడాల గారు రీసెంట్ గా రాజమండ్రిలో కొంత స్థలం అయితే కొన్నారనమాట. దేనికంటే ఆ స్థలంలో ఒక బైబుల్ కాలేజ్ ఏర్పాటు చేయాలని చెప్పేసి అక్కడ కొంత స్థలం కొన్నారు. సో ఆయన రాజమండ్రి వెళ్ళిన ప్రతిసారి అక్కడ తిరగడానికి ఆయనకి లోకల్లో బండి ఒకటి కావాల్సి వస్తుంది అనమాట. సో అతనికి చాలా ఇబ్బంది అవుతుంది. సో ఆయన ఏం చేశారంటే ఆయన స్వస్థలం నుంచి రాజమండ్రికి బండి వేసుకొని వెళ్తా అని చెప్పి చెప్పారనమాట. అప్పుడు ఆ ఫ్రెండ్ హెచ్చరించారు, ఇంత దూరం బండిలో వద్దు, నీకు బైకే కావాలంటే ట్రైన్కి ట్రాన్స్పోర్ట్ వేసుకో, సో అక్కడికి వెళ్ళిన తర్వాత ఆ బైక్ని యూజ్ చేసుకోవచ్చు అని చెప్పారు. బట్ ప్రవీణ్ కుమార్ పగడాల గారు ఆ మాట వినకుండా ఆయన బైక్ మీద ట్రావెల్ చేశారు అనమాట. సో ట్రావెల్ చేసే మధ్యలో సో అతను మద్యం సేవించడం లైక్ 2-3 ఫుటేజ్ అయితే బయట పెట్టారనమాట. లైక్ అతను మద్యం తీసుకోవడం లైక్ కొనుక్కోవడం లాంటిది. బట్ చాలా మంది దాన్ని కొట్టి పడేసారు ఇది కరెక్ట్ గా అని చెప్పేసి. బట్ ఏదైతే సీసీటీవీ ఫుటేజ్ టైమింగ్స్ ఉన్నాయో ఆ టైమింగ్స్ ని అతని యూపీఐ పేమెంట్స్ తో మ్యాచ్ చేసుకుంటే ఎగ్జాక్ట్ గా మ్యాచ్ అవుతుంది అనమాట. సో ఇది ఒక కంక్లూజన్ అనమాట. లైక్ ఆయనే కొన్నారు అన్నట్లు. సరే లైక్ ఆయన యూపీఐ అయితే వేరే వాళ్ళు యూజ్ చేయలేరు కదా జనరల్ గా. 12th to 13th మార్చ్ కూడా వారు ఇక్కడ స్థలం ఖరీదు గురించి వారు వచ్చారు. అప్పుడు కూడా 2 యూపీఐ పేమెంట్ చేశారు సుధా వైన్స్ అని లాలచరంలో. అది కూడా వెరిఫై చేశాం. అండ్ అదే కాకుండా చాలా మంది చెప్తున్న విషయం అయితే ఆయన ఎందుకు మాస్క్ తీయలేదని చెప్పి అడుగుతున్నారు అనమాట. సో మధ్యలో ఒక చోట ఆయన పెట్రోల్ బంక్ లో పెట్రోల్ కొట్టించుకున్నప్పుడు కూడా సో ఆయన మాస్క్ మూతికి తీసేశారనమాట. సో అక్కడ ప్రవీణ్ కుమార్ పగడాల గారు క్లియర్ గా కనపడుతుంది అనమాట అతని. అండ్ అప్పటికే ఆయన ఫుల్ గా తాగేస్తున్నారు, మీరు చూడొచ్చు ఇక్కడ. వారు ఏది పట్టున్నారో చూడండి, వెహికల్ హ్యాండిల్ అని చెప్పేసి మాస్క్ తీసేశారు, క్లియర్ చూడొచ్చు ఫేస్. లైక్ అతను హ్యాండిల్ ప్లేస్ లో పెట్రోల్ బంక్ పైప్ ఉంటుంది కదా, దాన్ని అయితే హోల్డ్ చేసి పట్టున్నారు. సో అప్పటికే ఆయన తాగేస్తున్నారు. అండ్ ఆయన చనిపోక ముందు 3 times అయితే కింద పడ్డారు. అండ్ సెకండ్ టైం ఆయన కింద పడ్డప్పుడు ట్రాఫిక్ పోలీస్ హెచ్చరించారు అనమాట, మీకు బైక్ కండిషన్ బాగాలేదు, మీరు నైట్కి ఎక్కడైనా స్టే చేసి హోటల్లో స్టే చేసి రేపు మార్నింగ్ వెళ్ళినని. బట్ ఆయన అయితే వినకుండా ప్రయాణం అయితే కొనసాగించారు అనమాట. సో థర్డ్ టైం కింద పడిపోగానే అతను లైక్ కంప్లీట్ గా డెత్కి వెళ్ళిపోయారు అనమాట. అండ్ ఈ విషయాలని పోలీసులు ఒక ఇన్స్టిట్యూట్ సహాయంతో కన్క్లూడ్ చేసి లైక్ ఈ కేసుని క్లోజ్ చేశారనమాట. అండ్ పోస్ట్ మార్టం రిపోర్ట్ లో కూడా సో పోలీస్ చెప్తున్న ప్రకారం పోస్ట్ మార్టం రిపోర్ట్ లో సో అతని స్టమక్ లో కానీ, అతని లివర్ లో కానీ, అతని కిడ్నీస్ లో కానీ కెమికల్ లైక్ ఏదైతే ఆల్కహాల్ ఉందో ఆల్కహాల్ కంటెంట్ దొరికిందైతే చెప్తున్నాను అనమాట. ఇథైల్ ఆల్కహాల్ ఈస్ ఫౌండ్ ఇన్ ఐటమ్స్ పీస్ ఆఫ్ స్టమక్, స్మాల్ ఇంటెస్టైన్, లివర్, కిడ్నీ అండ్ స్ప్లీన్. సో ఇవన్నీ విషయాలు పరిగణలోకి తీసుకొని మన ప్రవీణ్ కుమార్ పగడాల గారు యాక్సిడెంటల్ డెత్ అని చెప్పేసి పోలీసులు అయితే కంక్లూజన్కి వచ్చారు. అండ్ ఇతను కింద పడ్డప్పుడు ఏ వెహికల్ కూడా అతన్ని ఢీ కొట్టలేదు. ఎందుకంటే ఏదైనా వెహికల్ ఢీ కొడితే లైక్ ఆ పెయింట్ అనేది ఆ బైక్ మీద ఉంటుంది కదా, సో ఆ పెయింట్ ట్రేసెస్ కూడా ఎక్కడ బైక్ మీద దొరకలేదు. సో ఎటువంటిది ఏం లేదు. అండ్ ఎక్కడైతే అతను పడిపోయాడో అక్కడ లూజ్ గ్రావెల్ ఉందన్నమాట. సో దానివల్ల టైర్ ఫ్రిక్షన్ లేక అతను పడిపోయి ఫస్ట్ అతను పడ్డారు, తర్వాత అతని మీద బైక్ పడిపోయింది అనమాట. సో ఇట్లాంటి డెత్ ఆయనకి జరగకుండా ఉండాల్సింది. బట్ ఎనీవేస్ రెస్ట్ ఇన్ పీస్ సార్. అండ్ ఈ ఈ లైక్ సందర్భం ద్వారా మనం తెలుసుకోవాల్సింది ఏంటంటే మనం ఎప్పుడు డ్రింక్ చేసి డ్రైవ్ చేయొద్దు, ఓకే. అండ్ మన ఫ్రెండ్స్ కొంతమంది మనకి వెల్ విషర్స్ ఉంటారు. సో వాళ్ళు చెప్పిన మాటలు తప్పకుండా వినాలన్నమాట. ఎట్లా అయితే ప్రవీణ్ కుమార్ పగడాల గారి ఫ్రెండ్ అతనికి హెచ్చరించారో సో అదే విధంగా లైక్ మనకు కూడా హెచ్చరించే ఫ్రెండ్స్ ఉంటారు. వాళ్ళు చెప్పేది కరెక్టా కాదా ఆలోచించి కరెక్ట్ అయితే తప్పకుండా వినడానికి ట్రై చేయాలి, ఓకేనా. అండ్ నెక్స్ట్ ఎవరైతే ఈ కేసుని లైక్
ఇది కరెక్ట్ కాదు, ఇది మర్డర్ జరిగిందని చెప్పేసి అంటున్నారు. సో అట్లాంటి వాళ్ళని ఇంకా వదలం. ఎందుకంటే ఇది ఒక కంక్లూజన్కి వచ్చేసింది. మొన్నటిదాకంటే ఒక కంక్లూజన్ లేదు, బట్ ఇప్పుడైతే ఒక కంక్లూజన్కి వచ్చింది కాబట్టి సో ఇదే ఫైనల్ స్టేట్మెంట్ అన్నట్లు పోలీసులు అయితే తేల్చి చెప్పేశారు. కాబట్టి ఈ ఇన్వెస్టిగేషన్ చాలా సిస్టమేటిక్ గా, సైంటిఫిక్ గా, ట్రాన్స్పరెంట్ గా జరిగింది. కాబట్టి దీని మీద ఎటువంటి అనుమానాలకు కూడా అవకాశం లేదు. అతను పోయినందుకు మనందరం బాధపడాలి. రెస్ట్ ఇన్ పీస్ సార్. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో. ఇలాంటి మరిన్ని అప్డేట్స్ కోసం మన ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి.